స్వేచ్ఛాజీవి కళింగ దేశంలోని రామాపురం అనే గ్రామంలో ఇద్దరు అభాగ్యులుండేవారు. వారిద్దరూ జీవితంలో పెద్దగా దెబ్బతిన్నారు. వారికి ఇతరుల నుంచి ఏ సహాయం లభించలేదు. అందుచేత వాళ్ళు పొరుగు దేశం పోయి ఆ దేశాన్ని ఏలే మహేంద్రవర్మ నుంచి తమకు కావలసిన సహాయం పొంది మిగిలిన జీవితం సుఖంగా గడుపుదామని నిశ్చయించుకొని ప్రయాణమయ్యారు. దారిలో వారికి మరొక మనిషి తగిలాడు. అతని పేరు సుందరుడు. సుందరుడు కూడా గొప్ప స్థితిలో లేనప్పటికీ నిర్విచారంగా ఉన్నట్టు కనబడ్డాడు. అతడిలో ఏదో సంతృప్తి కూడా ఉంది. మీ ప్రయాణం ఎక్కడి దాకా అని సుందరుడు మిగిలిన ఇద్దరిని అడిగాడు. మా ఇద్దరి జీవితాలు చితికిపోయాయి. విధి మా పట్ల చిన్న చూపు చూసింది. అందుచేత మేము మహేంద్రవర్మ మహారాజు వద్దకు వెళ్ళి సహాయం పొంది మళ్ళీ సుఖజీవనం గడుపుదామని అనుకుంటున్నాం. ఆయన మహాదాత, ఎవరేది కోరినా ఇస్తాడు. మా కోరికలు తీర్చటం ఆయనకు ఒక లెక్కే కాదు అని అన్నారు వాళ్ళు. సుందరుడి ప్రయాణం గురించి వాళ్ళు అడగగా, నాకు ఇల్లు వాకిలి లేవు, నేను పేదవాణ్ణే, అయితే నేనెవరి వద్ద ఏది యాచించను. నన్ను భగవంతుడు కనిపెట్టే ఉంటాడు. నా అర్హత కూడా ఆయనకు తెలుసు. భగవంతుడు ఇవ్వనిది ఇవ్వలేనిది మానవ మాత్రులు మాత్రం ఇవ్వగలరా? నేను నమ్మను. అందుచేత నా భారం ఆ దేవుడికే వదిలి నిర్విచారంగా దేశ సంచారం చేస్తూ ఉంటాను అని అన్నాడు. కాలక్రమాన ముగ్గురు మహేంద్రవర్మ ఏలే నగరం చేరి ఆ రాత్రికి ఒక పాడుబడిన ఇంట బస చేశారు. ఆ రాత్రి చాలా పొద్దుపోయిందాకా అవి ఇవి మాట్లాడుకుంటుండగా వాళ్ళుంటున్న ఇంటికేసి మహేంద్రవర్మే స్వయంగా మారువేషంలో తిరుగుతూ వచ్చాడు. ఇంట్లో జరుగుతున్న సంభాషణ అంతా అతని చెవిన పడింది. మహేంద్రవర్మ ఆ ఇంటిని గుర్తుంచుకొని మర్నాడు తన సభకు ఆ ముగ్గురు మనుషుల్ని పిలిపించి వేరువేరుగా ఒక్కొక్కరిని, నువ్వు పరదేశీయుడిలాగా కనిపిస్తున్నావు, నీ కోరికేంటి అని అడిగాడు. మహారాజా, మేము ఒకప్పుడు ఘనంగా బతికిన వాళ్ళం. ఎంతో సంపద ఉండి కూడా అంతా హరించిపోయింది. ఆస్తి ఉండగానే నాకు జ్ఞానోదయం కలిగినట్టయితే ఏ వర్తకమో చేసుకుని సుఖంగా జీవించి ఉండేవాణ్ణి. ఇప్పుడైనా తమ వంటి దాతలు 10,000 బంగారు కాసులు దానమిచ్చినట్లయితే తిరిగి ఘనంగా బతకగలను అన్నాడు ఒకడు. రెండోవాడు ఇలా అన్నాడు, మహారాజా, కొంతకాలం క్రితం నేను రంభలాంటి కన్యను పెళ్లాడి ఆమెతో కొంతకాలం స్వర్గ సుఖాలు అనుభవించి నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడు లేడనుకున్నాను. అకస్మాత్తుగా నా భార్య పోయింది. వెంటనే నాకు మతి పోయినట్టయింది. ఉన్న ఊరిని ఆయన వాళ్లను విడిచిపెట్టి దేశ సంచారం మొదలుపెట్టాను. నేను తిరిగి మామూలుగా జీవించాలంటే నా మొదటి భార్యను మరిపించే అందగత్తె అయిన కన్య లభ్యం కావాలి. తమరు నాకొక చక్కని కన్యను దానం చేశారంటే సుఖంగా జీవించగలుగుతాను. మహేంద్రవర్మ సుందరుడి కేసి తిరిగి, నీ కోరికేంటి అని అడిగాడు. మహారాజా, కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి. వాటిని తీర్చాలో తీర్చరాదో నిర్ణయించేది మనుషులు కాదు, ఈశ్వరుడు. నేను స్వతంత్రుణ్ణి, ఎవరిని ఏది యాచించను, ఎవరికీ రుణపడి ఉండను అన్నాడు. మహేంద్రవర్మకు ఈ మాటలు విని చాలా ఆగ్రహం వచ్చింది. ఆయన దానాలకు ప్రసిద్ధి పొందినవాడు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తన వద్ద దానాలు పుచ్చుకుంటుంటే ఇలాంటి దౌర్భాగ్యుడు తాను ఇస్తానన్నా వద్దనటం ఆయన సహించలేకపోయాడు. ఆయన మొదటివాడికి బంగారం, రెండోవాడికి ఒక సౌందర్యవతి అయిన కన్యను ఇచ్చి, ఇక మీరు ముగ్గురు వచ్చిన దారినే వెళ్ళిపోండి అన్నాడు. ముగ్గురు వెంటనే ప్రయాణమై వెళ్ళిపోయారు. మహేంద్రవర్మ సభ చాలించి ఒక భటుణ్ణి పిలిచి, ముగ్గురు ప్రయాణికులు మన రాజ్యం విడిచిపోతున్నారు. నువ్వు గుర్రం మీద వెళ్ళి వారిని కలుసుకో. ఒకడి వద్ద 2 సంచులుంటాయి, మరొకడి వెంట ఒక ఆడది ఉంటుంది. వారిద్దరినీ వదిలేసి ఒంటరిగా వెళ్ళే మూడోవాడి తల పట్టుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఈ లోపల రాజు దగ్గర బంగారం పుచ్చుకున్నవాడు సంచులు బరువనిపించి కొంచెం సేపు పట్టుకోమని సుందరుడికిచ్చాడు. ఆ సమయంలో రాజభటుడు గుర్రం మీద వచ్చి వాడి వద్ద ఏమీ లేకపోవటం చూసి వాడి తల నరికి తీసుకుపోయి రాజుకు చూపించాడు. మహేంద్రవర్మ ఆ తల చూసి నిర్ఘాంతపోయి, నేను నరకమన్నది వేడి తల కాదు, పొరపాటు చేశావు. మళ్ళీ వెళ్ళి ఆడది వెంట ఉన్నవాడిని వదిలేసి రెండో వాడి తల నరుక్కురా అని భటుణ్ణి మళ్ళీ పంపాడు. భటుడు తిరిగి వచ్చే లోపల కన్యను దానంగా పుచ్చుకున్నవాడు మొదటివాడి శవం వద్ద ఏడుస్తూ నిలబడ్డాడు. అతని బాధను చూడలేక కన్య నీరు తీసుకురావడానికి వెళ్ళి అప్పుడే నీళ్లు తీసుకువచ్చి సుందరుడి పక్కన నిలబడింది. దీంతో భటుడు ఒంటరిగా ఉన్న రెండోవాడి తల నరికి తీసుకుపోయి రాజుకు చూపాడు. తన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. తన మీద ఆధారపడిన ఇద్దరు తన మూలంగానే చనిపోయారు. స్వతంత్రుణ్ణని చెప్పుకున్న వాడికి ధనము కన్య రెండూ దొరికాయి.
ఈ విషయం గ్రహించి మహేంద్రవర్మ భగవంతుడు తప్ప మనుష్య మాత్రులెవరూ ఎవ్వరికీ సహాయపడలేరని అర్థం చేసుకొని తన అహంకారానికి పశ్చాత్తాపడ్డాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.